మనకెవరు ఏమి చెప్పక్కర్లా, మనం ఎవరికేమీ చెప్పక్కర్లా. నిన్ను నువ్వు శోధించుకో. ప్రతి క్షణము కూడా, ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ప్రతి మాట పవర్ఫుల్ అవ్వాలి అంటే మన మాట శాసనంగా మారుద్ది, మార్చుకోగలము మనం. దానిలోకి రావాలి. ఎంత సాధన చేసినా ఈ లోపల ఉన్న కల్మషాలన్నీ దులిపేసుకుంటేనే నువ్వు ఎదుగుతావు. ఈ సత్యం తెలుసుకోవాలి. ఎన్నో ఉంటాయి మన లోపల, ప్రతి వ్యక్తికి. ఇప్పుడు నాకు కూడా ఉండొచ్చు, లేవని నేను చెప్పను, కానీ వాటిని వినియోగించరాదు. అరుస్తూ ఉంటాం చూడు మన పిల్లల్ని, ఎందుకు అరుస్తాము? అప్పుడు కోపమే కదా మనకి. అప్పుడు ఒక్కసారి ఆ కోపం వచ్చినప్పుడు మన మొహం మనం అద్దంలో చూసుకుందాం. ఎన్ని చేంజెస్ మన ఫేస్లో మనమే కనిపెట్టగలం. అప్పుడు అదేమవుద్ది? ఆ కోపం నీ లోపల ఒక బ్లాక్ని ఏర్పాటు చేసేస్తుంది. తన కోపమే తన శత్రువు. ఈ సత్యం తెలుసుకోవాలి మనం. ఫ్రస్ట్రేట్ అవటం అనేది మానుకోండి. అయితే మనకే నష్టం. ఏది చేసినా నువ్వు మంచి చేస్తే మంచిని పొందుతావు. మనలోని భావాలు వేరుగా ఉన్నాయి అనుకో, వాటిది మొత్తం మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఇది తెలుసుకోవాలి మాస్టర్స్. ఆచరణలోకి రావాలి. నువ్వు నోటితో ఏం మాట్లాడుతున్నావో దాన్ని ఆచరించి చూపించాలి. మాట చెప్పటం కాదు, చెప్పేది చాలా ఈజీ. ఆచరణ ముఖ్యము. గురువుగారు నేర్పింది అదే, ఆచరణ. పదే పదే చెప్పేవాళ్ళు, ఆచరించండి. నేను మీ గురువును కాదు, మీ శ్వాసే మీ గురువు. మీతో మీరు మమేకమయ్యి సాధనలో లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. ఇది ముఖ్యంగా కావాల్సింది మనలో. మనం అందరికీ ఆదర్శం కావాలి. మనం చేస్తున్నాము అంటే మనం ఆదర్శం అవ్వాలి. అప్పుడే ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు నన్ను అంటారు అందరూ, ఒకప్పుడు వసుమతి ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగేది, ఇప్పుడు ధ్యానం చేసి చాలా పొందింది అనేది అంటారు. నిజం అదే. అసలు ఎట్లా ఉండేదంటే నా పరిస్థితి, బయట ఎక్కడన్నా ఇంత వాటర్ తీసుకున్నా కూడా నాకు మోషన్స్ అయిపోయాయి. లాస్ట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అయిన ఫ్రెండు మాకు, ఇంకోసారి ఇలా వస్తే నిన్ను బ్రతికించటం నా వల్ల కాదు అని చెప్పారు ఆయన. అప్పుడే నాకు ధ్యానం అందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నాను. ధ్యానం అనే మార్గం నాకు అప్పుడే అందింది. ఆ తర్వాత ఆ ప్రాబ్లం నాకు అసలు ఇంతవరకు రాలా. ఇప్పుడు అన్ని చోట్ల తాగుతున్నాను. అప్పుడు ఎప్పుడు వాటర్ బాటిల్ అంటే వేసు తిరగాల్సి వచ్చేది. ఈరోజును ఎక్కడైనా తాగుతా, ఏమైనా తాగుతా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనల్ని మనమే క్వశ్చన్ వేసుకుందాం మాస్టర్స్. ఏమొద్దు, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నాము మనము అనేది తెలుసుకుని కూర్చోండి, కాసేపు కళ్ళు మూసుకుని మీకు మీరు ఎఫర్మేషన్స్ మొదలు పెట్టండి. ఈ భూమి అనే పాఠశాల మీదకి నేను పాఠాలు నేర్చుకోవటానికి వచ్చాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఎలాంటి అనారోగ్యాలు లేవు, నేను ఈ రోజంతా హ్యాపీగా గడుపుతాను. మీకు మీరు చెప్పుకోండి. చెప్పుకొని కాసేపు కళ్ళు మూసుకోండి. పంచభూతాలకి ధన్యవాదాలు తెలియజేయండి. ఇప్పుడు ఈ కుర్చీ మీద కూర్చున్నాం, లేవంగానే దీనికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతిదానికి మనం చెప్పుకోవాలి. ఈరోజు ఆహారం దొరికింది మంచిగా, ఆ ఆహారానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి విషయం, ఈరోజు ₹1 అందింది నాకు, దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలం మనం ఏంటంటే మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే, ఇప్పుడు
అంటే ఇక్కడ అని కాదు, ఇండియాలో జరిగేది చెప్తున్నాను నేను. హాస్టల్కి పంపిస్తాము, ఫుడ్ బాగా ఇచ్చి పంపిస్తాం. సూట్ కేసులో పెట్టుకుని దాచుకుని తిను, అవజేయి బాక అని చెప్తాం. ఏం నేర్పాలి మనం పిల్లలకి? ఈరోజు దాచుకుని తింటాడు, రేపు నీకు కూడా పెట్టుకుని దాచుకు తింటాడు కదా. అది ఎవరన్నా నేర్పాం? మనమేగా నేర్పింది ఆ స్వార్థం. అదే పెరుగుతుంది వాళ్ళలో. పంచబడితే పెంచబడును అనే పదం రావాలి వాళ్ళకు కూడా. అదే నేర్పాలి. అందరూ కలిసి తినండి నాన్న అని చెప్పాలి. అది నాకు ఎవ్వరూ నేర్పల. చిన్నప్పటి నుంచి నా గుణం అది. ఇంట్లో ఏముంటే అవి సంచులకి వేసుకెళ్ళిపోయి స్కూల్లో పనిచేసేదాన్ని. అందరితో పాటు కలిసి తినేవాళ్ళం పంచుకుని. అది అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. మా ఫ్రెండ్స్లో ఎవరు గుమ్మడికాయ కూర చేయరు, నేను చేస్తే ఇష్టంగా తింటారు. అందుకని ఇంత గుమ్మడికాయ తెచ్చి వండి అందరికీ పంచుతాను ఆ కూర ఆ రోజు. ఇది నాకే కావాలి అనేది అనుకోను. రేపు నాకు చేసుకోలేని రోజు నాకు వస్తుంది అది, అంతే. అందించబడుద్ది ఖచ్చితంగా. నువ్వు ఏదైతే విశ్వంలో ఆశించకుండా చేస్తావో తిరిగి దాన్ని పొందగలవు నీకు అవసరం వచ్చినప్పుడు. ఈ సత్యం తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, మన చేతిలోనే ఉన్నాయి. స్త్రీ అనేది శక్తి స్వరూపిణి. ఆకాశానికి ఎత్తగలదు, భూమిలోకి తొక్కేయగలదు. ఈ రెండు మనలోనే ఉన్నాయి. ఈ రెండు శక్తులు మనలోనే ఉన్నాయి. మీరు ఏది ఎంచుకుంటారో అది మీ ఇష్టం. ఇక ఎవరు వాళ్ళే ఎంచుకునేది, ఎవరు చెప్పేది కాదు, ఎవరు బాగు చేసేది కాదు. నువ్వు ఎంచుకున్న దేన్ని ఎంచుకుంటే దాన్ని బట్టి నీ జీవితం నడుస్తుంది. ఈ సత్యం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాపీగా మనం భూమి మీద జీవించాలి అంటే ప్రతిదాన్ని మనకి మనం తెలుసుకుని, శోధించుకుని, మనల్ని మనం మార్చుకుని నడయాడాలి. పిల్లలతో ఎలా అంటే పోటీతత్వం నేర్పొద్దు పిల్లలకి. వాడికి అన్ని మార్కులు వచ్చినాయిరా, నీకు ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి, నువ్వెందుకు చదువు 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 అని రుద్దుతాం. అది కాదు చేయాల్సింది. ఇంకొంచెం కష్టపడినానా నువ్వు సాధించగలవు దాన్ని, అలా నేర్పాలి. అది నేర్పాలి మన పిల్లలకి. పోటీతత్వం నేర్పితే ఏమవుతుంది? అది చేయలేనప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? ఎన్ని చూస్తున్నాం మన కళ్ళతో మనం. ఎప్పుడు పోటీతత్వం నేర్పద్దు. ఫస్ట్ గురువు తల్లి చేతిలో ఎన్నో ఉన్నాయి. వాటిని మనం అందరం కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంచుదాం. పిల్లల జీవితాలు, యూత్ ముందుకు రావాలి, వాళ్ళ చేతిలోకి తీసుకోవాలి. ఫస్ట్ యూత్ పెట్టినప్పుడు యూత్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఏం ప్రోగ్రామ్స్ చేస్తారో తెలియదు. ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు అప్పుడు? మీకు ఆ మాస్టర్స్ తెలియకపోవచ్చు, శ్రీకాంత్ గారికి తెలిసి ఉండొచ్చు. రమాదేవి రాంబాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ఆ బాబు, ఇక్కడున్న శ్రీకాంత్, ఫ్లోరిడాలో శ్రీకాంత్, అట్లా ప్రదీపు, వీళ్ళందరూ పైమా గ్రూపు యూత్. అప్పుడు పైమా గ్రూపు ఆంటీ మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, మాకు మనీ ఫండ్స్ కావాలి అని అడిగినప్పుడు నేను ఐసిటి లక్ష్మి గారు తెలుసు కదా, 3 పిల్లలు పుట్టి చనిపోయిన, నస్త్వం శోచితం హరహసి బుక్ రాసింది. 3 పిల్లలు చనిపోయారు. ఇందాక ఆమె బాబు పోయాడని బాధపడతాను చూడు, ఆ 3 పిల్లలు ఎందుకు వచ్చిపోయారు అనుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీలోకి వాళ్ళని మార్చడానికి వచ్చారు. అది ఈరోజు ఆనందంగా మాట్లాడుద్ది తను, ఆనందంగా క్లాసులు చెప్పుద్ది. మరి 3 పిల్లల్ని కోల్పోయిందిగా. మరి దుఃఖాన్ని వదిలేయాలి మనము. ఇప్పుడు నాకు మా బాబు పోయాడు, మా ఆయన పోయాడు, నేను దుఃఖంతో కూర్చుంటే నాకు ఎవరన్నా వండుకొచ్చి పెడతారా ఫుడ్డు? చెప్పండి. దుఃఖాన్ని వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి, ఈ రెంటిని మనం వదిలేయాలి. ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ, నాకు మార్గం కావాలి, వెళ్ళాలి. భయపడుతూ కూర్చుంటే ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారా? అడుక్కో, నోరుంది కదా, ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగు, ఎవరో ఒకళ్ళు పంపిస్తారు గురువులు. అది చేయాల్సింది. అవసరం వచ్చినప్పుడు నోరు విప్పాలి, అడుక్కోవాలి. అడుక్కోవటం కూడా గొప్ప విద్యే. భిక్షాపాత్ర పట్టుకున్నాడు కదా శివయ్య, మనకేం భయం భిక్షాపాత్ర పట్టుకోవటానికి? ఫస్ట్ మహిళా జాన మహాచక్రం చేసినప్పుడు అక్కడ నన్ను కన్వీనర్గా నుంచోబెట్టారు. సడన్గా అనౌన్స్ చేశాడు నందా సారు డయాస్ మీద.
నన్ను అడగకుండా ఇదేంటి నందా అంటే అంటే మాకంత స్వతంత్రంగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ, వంశీ నందా వీళ్ళందరూ కూడా. ఏంటి నందా అంటే నువ్వు చేస్తావులే పో అన్నాడు. ఇట్లాగే అన్నాడు. ఏం చెయ్యాలి, ఇంత బాధ్యత నా మీద పెట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నాను, క్లాత్ మార్కెట్లో జోలి పట్టాను, నా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాను, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్ళకి వెళ్ళాను, అడుక్కుని 3 లక్షలు పోగు చేశాను. మరి మన బాధ్యత ఉంది కదా, బాధ్యత ఎత్తారు మన మీదకి, ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. అడుక్కోవటంలో కూడా తప్పు లేదు. మా వారు ఉన్నప్పుడైతే నువ్వు చేసే చెయ్యి, అందరిని ఎందుకు అడుగుతావు వెళ్ళి అనేవాళ్ళు. అది అంతా నీకు అక్కర్లేదు, నేను చేసేది నేను చేసుకుంటా వెళ్ళిపోతాను, చూస్తూ ఉండండి అని చెప్పేదాన్ని అంతే. అడుక్కునేదే, అడుక్కోకుండా ఏది నడవదు. ఇక్కడ అడుక్కోకుండా నడుస్తుందా చెప్పండి? ఈ ప్రోగ్రాం నడవాలంటే మనీ కావాలి, అందరి చేతులు కలిస్తేనే నడుస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళం ముందుకు అడుగు వేయాలి, ప్రతిదాన్ని పంచుకోవాలి. దేనికి మనకి తిండి బట్ట అవసరమైనది, ఇల్లు వాకిలి చాలు. పోగేసి వెనక దాచి ఏమవుద్ది? దాచుకుంది దోచుకోబడును అని చెప్తారు. దాచుకుంది దోచుకోబడును. మరి మనందరం ఏం చేద్దాం చెప్పండి? దాచుకుందామా? ఇవన్నీ కూడా ఎన్ని నేర్పారంటే మాకు పత్రి సార్తో ఉంటే, ప్రతి ఒక్కటి ఆహారం తినే దగ్గర నుంచి, వడ్డన చేసే దగ్గర నుంచి, వంట చేసే దగ్గర నుంచి ఇన్ని నేర్పారు మాకు. వంట చేసేటప్పుడు పక్కన నుంచున్నామంటే ఎప్పుడు ఎవరు పగిలిపోద్దో తెలియదు. అయినా సరే నేను వంటగదిలోకే వెళ్ళేదాన్ని సార్ ఉన్నారంటే. తర్వాత అడిగేవాళ్ళు వంట చేసి, తిన్నారా మీరు? సేవ చేసే వాళ్ళకి తిండి ఉండదు చివర్లో. ఓకే సార్ తిన్నామని చెప్పి నవ్వుకునేవాళ్ళు. తెలుసు ఆయనకి తిన్నారా అని ఎందుకు అడుగుతారు అనుకుంటున్నారు, తినలేదనేది ఆయనకి తెలుసు. అది జరిగేది. అన్నిట్లో దూరి మమేకమయ్యి వర్క్ చేద్దాము, దీన్ని ముందుకు తీసుకెళ్దాము, ఇదే ఆశయం. ఓకే సార్, వసుదైక కుటుంబంగా తయారవ్వండి. మీరందరూ వస్తారు నా బుక్లో, ప్రతి స్టేట్ వాళ్ళు నా బుక్లోకి వస్తారు. అమెరికా ప్రయాణం సపరేట్ రాస్తా, మీ అందరూ కూడా నాతో ఉంటారు. ఇది సత్యం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, సమాధానాలు చెప్పుకుందాం. లేదంటే మీకేమన్నా ఎక్స్పీరియన్స్లు వస్తే చెప్పండి. ఈరోజు మాట్లాడండి. మేడం, అమెరికా పిరమిడ్కి మీ యొక్క గైడెన్స్, సలహాలు, లైక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్కి మన పిరమిడ్ మాస్టర్స్ ఎలా పనిచేసినారు అనేది చెప్పండి మేడం, మీకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్లో. అమ్మా, ప్రతి ఒక్కళ్ళం ముందుకు అడిగేసాము. అంటే కట్టాల పిరమిడ్ కట్టేటప్పుడు నాకైతే అంత ముందు అడుగులో లేను నేను. నాకు చేతైంది ఆ రోజుల్లో నేను 25,000 ఇచ్చేసాను లైఫ్ మెంబర్గా. బెంగళూరు పిరమిడ్కి అలాగే 25,000 ఇచ్చేసాను. అట్లా ఇచ్చుకుంటా వచ్చాను. తర్వాత కట్టే పిరమిడ్స్కి అందరూ వస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నాము. మీరు కూడా ఏం చేస్తారు అంటే, ఉయ్యూరు శోభా మేడం చేస్తాను చూడండి. ఒక్కొక్క ఊరు స్టేట్లో క్లాస్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఇంత ఫండు ప్రతి మంతు వెయ్యండి అనేది నేర్పండి. పిరమిడ్స్కి ప్రతి వ్యక్తి 500 అంటే ఎన్ని డాలర్లు? $60. $10. సరే తలా $10 వేసుకోండి ప్రతి మంతు. ఎంత అవుద్దో చూడండి మీరు. మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్యూరిటీగా ముందుకు అడిగేసి ప్రతి మంతు చేర్చండి మనీని, ఖచ్చితంగా అయిపోద్ది. 10 అంటే 10 అనే కాదు, అందరూ ఒక సమావేశమై మాట్లాడుకుని నెలకి ఎంత వెయ్యగలరు మీరు. ఇప్పుడు మేమున్నాము, ఆమె శోభా గారు కోటి పిరమిడ్ల ఇది పెట్టింది ప్రోగ్రాము, ఊరూరికి వచ్చింది, బుక్స్ ఇచ్చింది మాకు, ప్రతి నెల మనీ
కట్టాలి అనేది. నేను చేర్చిన మెంబర్సు 1 ఇయర్ కట్టి మేము ఇప్పుడు వరకే అనుకున్నాము అన్నారు. ఓకే, వాళ్ళని వదిలేసాము. ప్యూరిటీగా ఉన్నాళ్ళు ఒకళ్ళు 100 ఒకళ్ళు 100 ఇస్తారు. నేను 500 వేసుకుని 700 పంపించేస్తా ప్రతి మంత్. అలా ప్రతి ఒక్కళ్ళు ముందుకు అడిగేసి ప్రతి దాన్ని ఇది మనది అని తీసుకోండి, ఖచ్చితంగా అన్నీ అయిపోతాయి. ప్రతి వ్యక్తి రావాలి ముందుకు. ఒక డల్లాస్ పిరమిడ్డే కాదు, ఒక అట్లాంటా పిరమిడ్డే కాదు, అన్నీ అవుతాయి. అందరూ మాస్టర్స్ అందరూ అనుకోండి ఒక పదం, ఇంత ఫండ్ అనేది రైజ్ చేయండి. ప్రతి ప్రోగ్రామ్కి నేను శ్రీకాంత్ గారు ఇప్పుడు చెప్పచ్చు అంటే చెప్తాను. నేను ఫుడ్ విషయంలో మాత్రం సఫర్ అయ్యారు మొన్న సమ్మిట్లో. ఏం లేదు, మనమే క్లారిటీ చేసుకోవాలి దాన్ని. మనీ అనేది ముందు కావాలి, దాన్ని సిద్ధం చేసుకుని ఏముంది అందరి దగ్గర మనీ ఉంటుంది, లేకుండా లేదు. ఎంతో కొంత మనకి మనమే లేకుండా పోలా పెట్టడం రావాలి, ఇవ్వటం రావాలి. అదేనమ్మా నేను అంటుంది. పంచబడితే పెంచబడినని గురువుగారు అన్నీ చెప్పారు కదా మనకి. మరి ఎందుకు పంచుకోవట్లా మనం? మనీ అనేది మనీ వెంట మనం పడకూడదు, మనీ మన వెంట పడేట్టు చేయాలి. ఖచ్చితంగా జరుగుద్ది అది. మనం సిద్ధం అవ్వాలంతే. నేను సైతం సిద్ధం అనేది తెచ్చుకోండి, అది మెయిన్. గట్టిగా సేవ కావచ్చు, డబ్బు కావచ్చు, జ్ఞానం పంచవచ్చు, అన్ని ప్రాజెక్టులు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు అడుగు ముందుకు వేయండి, అది కావాల్సింది. ఇప్పుడు నాకు ఫాల్సంలో వాళ్ళు మనీ ఇచ్చారు, అనుష వాళ్ళు. నాకు వద్దని సమ్మిట్లో ఇచ్చేసారు $200. కాలిఫోర్నియా వాళ్ళు ఒకళ్ళు 10,000 ఇచ్చారు. ఆ 10కి ఇంకో 5 కలిపి తిరుపతి ప్రోగ్రాంకి పంపించేసా, అన్నదానానికి. ఎందుకమ్మా? మనీ ఏం మనల్ని ఇచ్చేయదు, మనీ వస్తూనే ఉంటుంది. అది తెచ్చుకునే విధానమే మనం నేర్చుకోవాలి, అంతే. ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకే వస్తుంది. ఇక్కడ రావాలమ్మా, నేను ఎదగాలి అనేది ఇక్కడ తెచ్చుకోండి హార్ట్లో, అప్పుడు మొత్తం నడుస్తాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు లీడర్లు, వాళ్ళు ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనుకోవద్దు. ఎవ్వరికి వాళ్ళమే లీడర్స్. సేవ అనేది లక్ష్మీదేవమ్మ, డబ్బు కాదు లక్ష్మీదేవి, సేవ లక్ష్మీదేవి. అది కావాల్సింది మనలో. ఓకే మాస్టర్స్, ఏమన్నా ఉంటే డౌట్లు అడగండి. ఓకే, హాయిగా కూర్చుందాము, కళ్ళు మూసుకుని. నేను చెప్తాను. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా పక్కకి నెట్టి వేస్తూ మన శ్వాసను మనం గమనించుదాం ఫ్రెండ్స్. మనము ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులము. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, ఈ రెంటిని మమేకం చేద్దాం ఫ్రెండ్స్. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా పక్కకి నెట్టివేస్తూ మన శ్వాస మీదకి మనం ప్రయాణం చేద్దాం. అప్పో దీపో భవ అనేది అందరికీ తెలుసు, బుద్ధ భగవానుడి యొక్క వాక్యం అది. నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి.
నీ లోపలికి ప్రయాణం చేస్తే నీ ఆత్మజ్యోతి నువ్వే దర్శించుకుంటావు. శ్వాస మనల్ని ఏమీ కోరుకోదు. అది ప్రకృతి ధర్మంగా మనకు అందించబడింది. శ్వాస ఉంటే శివం, శ్వాస వెళ్ళిపోతే శవం. ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఆ శ్వాసతోనే మమేకమై ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. పంచభూతాలతో మమేకమై కూర్చున్నాము. ఒక రాయి శిల్పంగా మారాలి అంటే ఎన్నో ఉలి దెబ్బలు తింటుంది, అప్పుడే ఒక శిల్పంగా మలచబడుతుంది. అలాగే మనం కూడా ఈ జీవన విధానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక శిల్పంగా తయారు కావాలి. ఎన్నో జన్మలు దాటుకుని మనము మానవ జన్మలోకి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఒక రాయిగా జన్మ తీసుకున్నాము, ఒక వృక్షంగా జన్మ తీసుకున్నాము, ఒక జంతువుగా జన్మ తీసుకున్నాము. ఇప్పుడు మానవ జన్మ తీసుకుని బుద్ధి అనే ఒక గొప్ప విధానాన్ని మనలో పెట్టి పంపించారు. ఆ బుద్ధిని వినియోగించి మనము ఆత్మస్వరూపులుగా మారదాం మాస్టర్స్. ప్రతిరోజు ధ్యానంలో కూర్చుని మన పూర్ణాత్మతో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నాకు సహాయం చేయి పూర్ణాత్మ, నేను ఇందులో నిలబడాలనుకుంటున్నాను, నాకు మీ సహాయ సహకారాలు కావాలి అనేది అడగండి పూర్ణాత్మని. అనారోగ్యాలు ఏవి కూడా శరీరానికి వస్తాయి కానీ ఆత్మకు అంటవు మాస్టర్స్. మితాహారం మిత నిద్రతో జీవించాలి మనం. మనం చేసే వంట ప్రేమతో వండి అమృతాహారంగా మార్చుకుని ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన లోపలి మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. శాకాహారమే అమృతాహారం అనేది తెలియచేశారు. ఒక వస్తువు మనకు కావాలి అనేది అవసరాన్ని బట్టి ఆ వస్తువు మనకు అందించబడాలి అంటే అది నీకు అత్యవసరమైందనుకో, ఒక సంకల్పం పెట్టుకో, ఇది నాకు అందింది, ఆ వస్తువు ద్వారా నా అవసరం తీరింది అనేది సంకల్పం పెట్టుకోండి. అలా పెట్టుకుని ధ్యానం చెయ్యండి. సంకల్ప శక్తి అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా సబ్కాన్షియస్ మైండ్లో రీడ్ అయిపోతుంది.
అందుకే సరైన పదాలే వాడాలి. ఖచ్చితమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటే విశ్వం మనల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటుంది మాస్టర్స్. మనం ఎంత ప్యూరిటీగా తయారైతే అంత అద్భుతాలు సృష్టించగలుగుతాం. నేను అనేది వదిలేయండి. ఏది నేను నాది అనేది కాదు. ఆ పని చేయటానికి మనల్ని ఉపయోగించుకుంటున్నారు గురువులంతే. మనం చేసేది కాదు ఇది. నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమతో పలకరించుదాము. ప్రతి చెట్టుతో మాట్లాడచ్చు, జంతువుతో మాట్లాడచ్చు, పంచభూతాలతో మమేకమై ప్రయాణం చేయొచ్చు ఫ్రెండ్స్. మనం నిద్రపోయిన తర్వాత మన శరీరం నుంచి మన ఆత్మ బయటికి పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో సంచరించి వస్తుంది. సత్యం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నిద్రని జయించాలి. నేను ధ్యానం చేస్తూ కూర్చున్న సమయంలో ఎన్నోసార్లు పత్రిసార్ వచ్చి నా ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. సార్ బాడీ వేకేట్ చేశాక కూడా మా ఇంటికి వచ్చారు ఒకరోజు. వెంకయ్య స్వామి కూడా మా ఇంట్లో నివాసము. పత్రిసార్తో వెంకయ్య స్వామితో మమేకమయ్యే ప్రతి పని నేను మొదలు పెడతాను. ఎంతో అద్భుతమైన జీవితాన్ని మనం అందుకోగలుగుతాం మాస్టర్స్. నోటి ద్వారా మనం ఏం పలుకుతున్నామో దాన్ని ఆచరణలో చూపించాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా మనకి మనము తెచ్చుకోవాల్సినవి. వాటితో ప్యూరిటీ అవ్వాల్సింది ఉంది మనకి. ఎన్నో బుక్స్ ఉన్నాయి మనకి చదువుకోవటానికి. వాటి జ్ఞానాన్ని కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. స్వర్ణామృతం బుక్ చదివితే పత్రి మేడం ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుసుకోగలుగుతాం మనం. హాయిగా కూర్చున్నాము. ఇక్కడ అట్లాంటా పిరమిడ్ కట్టబడి ఎంతో వైభోగంగా అందరూ చేరి ప్రతి సంవత్సరము కూడా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను మాస్టర్స్.
ఇది సత్యంగా జరుగుతుంది. ఈ ప్లేస్లోనే అరేంజ్మెంట్స్ చేసుకుని సమ్మిట్ ప్రోగ్రాం జరుపుకోవాలి మీరు. ఆ అవకాశం మీకు కల్పించారు గురువులు. హాయిగా కూర్చున్నాము. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరు కళ్ళు తెరవరాదు. ఎంతో విలువైనది శ్వాస ప్రక్రియ అనేది. దాన్ని వెలికి తీసుకొచ్చి ఎంతో సునాయాసంగా చేసుకోవటానికి గురువుగారు మనందరికీ ఒక అదృష్టాన్ని కల్పించారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అనేది తెలియచేశారు. జీవన విధానం ఎప్పుడైనా సరే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. నో జడ్జిమెంట్, నో కామెంట్. ఏ అర్హత మనకు లేదు. ఎవరిని వేలెత్తి చూపరాదు. రాచబాటనే వెంచుకుంటారో ముళ్ళ బాటనే వెతుక్కుంటారో అది ఎవరిష్టానికి వాళ్ళని వదిలివేశారు. భగవద్గీత అనే పుస్తకంలో మన జీవితం మొత్తం ఉంది. కానీ దాన్ని మనం అందుకోవట్లేదు మాస్టర్స్. సుఖంలో ఉన్నప్పుడు సంతోషంగా ఎలా ఉంటామో కష్టాన్ని కూడా అదే సంతోషంగా స్వీకరించాలి ఫ్రెండ్స్. కలిమిలేములు కష్టసుఖాలు అనేది నానుడి మాట ఉంది. అట్లాగే మనము కలిమిలో ఆనందపడ్డట్టు లేమిలో కూడా ఆనందపడాలి. జననాన్ని ఎలా మధురంగా తీసుకుంటామో మరణాన్ని కూడా అదే మధురంగా తీసుకోవాలి మాస్టర్స్. ఒక పసిబిడ్డ వచ్చినప్పుడు మన ఇంటిలోకి ఎంతో సంతోషంతో ఆహ్వానిస్తాం. అదే ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు దుఃఖంతో పంపిస్తాం. అప్పుడు కూడా అదే ఆనందంతో సాగనంపాలి. ఆ సత్యంలోనే మా వారిని సాగనంపాను నేను, దుఃఖపడకుండా. ఆఖరి 1 నిమిషం హాయిగా కూర్చున్నాము. ఎంతో అద్భుతమైన వైబ్రేషన్తో ఉన్నాము.
ప్రతి క్షణము సెలబ్రేషన్గా తీసుకుందాము. ఏ కళలైతే మన లోపల ఉన్నాయో వాటిని అన్నిటికీ వెల్కమ్ చెప్దాము. స్వేచ్ఛగా జీవిద్దాము, ఆనందంగా జీవిద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాము. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చేసిన ధ్యానానికి మనందరికీ కూడా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైనా ఏమైనా మాట్లాడతానంటే మాట్లాడండి. మేడం జర్నీ విన్నాము. అక్కడ నుంచి ఇక్కడికి రావటము, మనకు అంత విషయాన్ని షేర్ చేయటం అనేది చాలా